చంపేసిన చూస్తే ఈరోజు రైతాంగం, వరి పండించే రైతాంగం కథ మనం చూస్తున్నాం. కరోనా సమయంలో వ్యవసాయం చేసి అందరూ హాలిడే తీసుకున్నారు. బయట రాని సమయంలో ఒక్క రైతే బయట వచ్చి పంట పండించాడు, దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి వచ్చాడు. అలాంటి రైతు యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే పండించిన పంట అమ్ముకోవడానికి నానా కష్టాలు, పంట పండించడానికి విపరీతమైన కష్టాలు. మిల్లర్లకు వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ కమిషన్లు, వాళ్ళు వేసే కోతలు, పడిగాపులు, గోని సంచులు ఇవ్వరు. ఇచ్చే గోని సంచుల్లో రంధ్రాలు ఉంటాయి. అక్కడి నుంచి ఫిలప్ చేసి తీసుకపోతే సగం దారిపాలు మట్టిపాలైపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏంటి అరాచకం, ఏంటి దౌర్భాగ్యం? మొన్న వరదలు వచ్చాయి, ఈస్ట్ గోదావరిలో దెబ్బతిన్నారు. కొన్నారా మీరు? కొనలేదు. కడాన మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి మాట్లాడతాడు, వెర్రి పప్పులా అంటాడు రైతుని. వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని? మేము పండించిన పంట మీరు కొనండి అంటే మీరు కొనకుండా చేసి, కనీసం ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఒక పొలంలోకి దిగాడా? ఒక రైతును పరామర్శించాడా? మీరు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా మీకు? ఈ సంక్షోభానికి కారణం మీరు అవునా కాదా? యు ఆన్సర్ దిస్. మీకు పరిపాలించే అర్హత ఉందని అడుగుతున్నాను. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు రైతులంతా కూడా దెబ్బతిన్నారు. నేను అది పోయినప్పుడు చూశాను వాళ్ళ బాధ. తేమ మీద కోతలు, ఎవడు రాడు. మిల్లర్ల దగ్గర తీసుకపోతే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకోవాలి. మళ్ళా అక్కడ తీస్తే 3 రోజులు 4 రోజులు మిల్లర్ టు మిల్లర్ తిప్పడం. వాళ్ళ ఊరి దగ్గర ఉండే మిల్లర్కి ఇవ్వడు, ఎక్కడో ఉండే మిల్లర్కు వీళ్ళ మనుషులకు ఇచ్చుకుంటారు. ప్రతి ఒక్క దిక్కడ దగ, మోసం, అరాచకం. దీనివల్ల ధాన్యం అయితే రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాడు. కౌలు రైతు అయితే ఇంక చెప్పవసరం లేదు. మిర్చి రైతు, నల్ల తామర పురుగు వచ్చింది. ఒక్క ఆఫీసర్ మీ వాళ్ళు పోయారా? 4 లక్షల ఎకరాల్లో మొత్తం పంటేస్తే 2 ఏళ్లుగా మొత్తం నష్టపోయి దళారుల పాలైపోయి మొత్తం మిరప పండించే రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు.